హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే హాస్పిటల్లో మాయని ఎంత మెలకువ వచ్చేలాగా పిలుస్తున్నా సరే మాయ అస్సలు ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. ఇక కావ్య ఏడుస్తూ, మాయ లే కావ్య, ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం పట్టించే నా జీవితం ఆధారపడుతుంది, లేవు మాయ అని చెప్పి ఇక కావ్య మాయని ఎంత లేపినా సరే అస్సలు లేవదు. ఇక పక్కన ఉన్న డాక్టర్ గారు, కావ్య ఏం చేస్తున్నావు? తను ఇప్పుడు స్పృహలో లేదు, బలవంతంగా స్పృహలోకి రప్పించలేం కూడా. ముందు తనకి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, ఎందుకంటే ఇంజెక్షన్ చేసిన పావు గంటలో మెలకువ రాకపోతే తను కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే వాళ్ళని బయటికి పంపించి మాయకి ట్రీట్మెంట్ జరిపిస్తుంది. కావ్య బయట కూర్చుని చాలా బాధపడుతుంది. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి కావ్యతో, సారీ కావ్య, తను కోమాలోకి వెళ్ళిపోయింది, తను మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటకి కావ్య, డాక్టర్ వీల్లేదు డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లో తను ఇప్పుడు కళ్ళు తెరవాల్సిందే, తను చెప్పే సమాధానంతోనే నా జీవితం ఆధారపడి ఉంది అని చెప్పి ఇక కావ్య డాక్టర్ని ఫోర్స్ చేస్తుంది. డాక్టర్ ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేను ఆల్రెడీ నీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నవ్వు నన్ను ఇలా అడుగుతుంటే నాకు నీకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని చెప్పి డాక్టర్ కొంచెం గట్టిగానే కావ్యతో మాట్లాడుతుంది. ఇక అప్పు, అక్క అక్క రాక అని చెప్పి పక్కకు లాక్కెళ్తే ఇక కావ్య అయితే, అయ్యో నా తలరాత ఇలా తగలబడిందేంటే, నా చేతులారా నేనే నా భర్తని మరొక పెళ్లి జరగడానికి అక్కడ అన్నీ సిద్ధం చేసి వచ్చాను, ఇది నా కర్మ అని చెప్పి రెండు చేతులతో తన తల బాదుకుంటుంది. ఇక అప్పు అయితే, అక్క త్వరగా వెళ్ళి కనీసం పెళ్ళైనా ఆపుదాం అని చెప్పి ఇంకా అప్పు కావ్యని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ చిత్ర మెడలో తాళి కట్టే సమయం రానే వస్తుంది. రుద్రాణి అయితే, ఏంటి వెళ్ళిన కావ్య ఇంకా రాలేదు, కొంప తీసి అది చచ్చిందా ఏంటి? చస్తే మరీ మంచిది, ఇక ఈ నిజం ఆ మాయతోనే చచ్చిపోతుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. పక్క నుంచి రాహుల్, మమ్మీ నాకెందుకో కాస్త భయంగా ఉంది, కావ్య వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక నిజాన్ని తీసుకొస్తుంది, కావ్య మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది అని అంటుంటే, రేయ్ ఈడియట్. ఇంకా రుద్రాణి అయితే, ఇంతకుముందు కావ్య విషయంలో కాస్త భయం ఉండేది నాకు కూడా, కానీ ఇప్పుడు అటువంటి భయాలేమీ లేవు, ఎందుకంటే నిజాన్ని ఇక ఎప్పుడు కూడా బయటికి రాకుండా చేసేసాను అని చెప్పి ఇక మాయ గురించి రాహుల్తో చెప్పేస్తుంది. రాహుల్, మమ్మీ నిజంగా నువ్వు సూపర్ మమ్మీ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి రాహుల్ ఇక రుద్రాణిని పొగడేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే సుభాష్, అలాగే ఇందిరాదేవి, ఇక స్వప్న, కళ్యాణ్ నలుగురు కూడా కావ్య ఎప్పుడు వస్తుందా అని చెప్పి గుమ్మం వైపే నుంచుని ఎదురు చూస్తుంటారు. ఇక అపర్ణ అయితే సుభాష్తో, ఏంటండి ఇక్కడే ఉన్నారు, అక్కడ జరుగుతుంది మన కొడుకు పెళ్ళి, మీరు ఇష్టం లేకపోయినా పర్వాలేదు కానీ మీరు అక్షింతలు వేయాలి అని అంటుంటే, చూడు అపర్ణ, ఇది నేను ఇష్టపడి ఒప్పుకున్నది కాదు, నువ్వు నీ ఇష్టపూర్వకంగా చేస్తున్న పెళ్ళి, నన్నెందుకు ఇష్టం లేని పని చేయమంటావు అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణతో అంటాడు. ఇంతలో కావ్య పరుగు పరుగున రానే వస్తుంది. కావ్య రావడంతో ఒక్కసారిగా రుద్రాణి, అలాగే రాహుల్, ఇక మాయ, అదేనండి చిత్ర, ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడతారు. ఇక ఈ కావ్య కోసం ఎదురు చూస్తున్న సుభాష్, ఇందిరాదేవి, స్వప్న, కళ్యాణ్ నలుగురు కూడా చాలా ఆనందంగా కావ్యని చూస్తారు. రాజ్ కూడా కావ్య రావడం చూసి, అమ్మయ్య కళావతి వచ్చేసింది, ఇక ఈ పెళ్ళి జరగదు, ఎక్కడ ఈ పెళ్ళి కళావతి రాకముందే జరిగిపోతుందేమో అని చాలా భయపడ్డాను అని చెప్పి రాజ్ కావ్య వైపు చాలా అంటే చాలా ఆశగా చూస్తాడు. ఇక కావ్య తలెత్తకుండా అలాగే మౌనంగా తల దించుకుంటుంది. సుభాష్ కావ్య దగ్గరకు వచ్చి, అమ్మ కావ్య ఏమైంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ పెళ్ళి ఆపేస్తున్నావు కదా, ఇంకాసేపట్లో నీ భర్తకి మరొక ఆడదాని మెడలో తాళి కట్టేస్తాడు
అని చెప్పడంతో దానికి కావ్య నోటి నుంచి సమాధానం రాదు. ఇక పక్కనే ఉన్న స్వప్న, ఒసే పిచ్చిదానా మాట్లాడవే, ఏదో చేస్తాను అన్నావు, పెళ్ళి ఆపుతాను అన్నావు, కానీ మౌనంగా ఇలా బండరాయిలాగా నిలబడిపోయావు. మాట్లాడు, ఈ పెళ్ళి ఎలా ఆపుతున్నావు చెప్పవే. అప్పు, నువ్వొచ్చావంటే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుందని నాకు తెలుసు, చెప్పవే అని చెప్పి అప్పుని అడుగుతుంటే ఇంకా కావ్య, ఈ పెళ్ళి నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి ఇక ఇందిరాదేవితో చెప్తుంటే ఇందిరాదేవి కోపంగా, కావ్య ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి ఆపుతానని చెప్పావు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంత పెద్ద మాట ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్యని అడుగుతుంది. రాజ్ మండపం మీద నుంచే కావ్య వైపు చూసి, ఏం జరిగింది, పెళ్ళి ఆపుతున్నావా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య, నన్ను క్షమించండి, ఈ పెళ్ళి నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి తన 2 చేతులెత్తి నమస్కారం చేస్తుంది. అది చూసిన రాజ్ షాక్ అయిపోతాడు. రుద్రాణి అయితే తెగ ఆనందపడిపోతుంది. ఈ పెళ్ళి ఎవ్వరొచ్చినా జరిగి తీరుతుందని చెప్పాను కదా, చూడు ఎలా జరుగుతుందో అని చెప్పి రాహుల్తో చెప్తుంది. చిత్ర కూడా రుద్రాణి వైపు చూసి ఆనందపడిపోతుంది. ఇంత గొప్ప ఇంటికి కోడలనవుతున్నాను అని చెప్పి ఇంకా పంతులు గారు, అయ్యా ఆ తాళిని తీసుకోండి, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయండి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక చిత్ర అయితే, అదేంటి పంతులు గారు, జీలకర్ర బెల్లం పెట్టించకుండా తాళి ఎలా కట్టిస్తారు, నాకు ఈ పెళ్ళి మొదటి పెళ్ళి, అన్ని తంతులు జరగాల్సిందే అని చెప్పి ఇక చిత్ర మాట్లాడడంతో, ఏంటమ్మా ఈ అమ్మాయి చూడటానికి శూర్పణఖలా ఉంది, ఇదెక్కడ తగిలింది మీకు, ఇటువంటి దాన్ని మీ కోడలిగా చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక పంతులు గారు అపర్ణతో మాట్లాడడంతో, అపర్ణ ఏమైంది పంతులు గారు, ఒక్కసారిగా అంత మాట అన్నారు అని అడగడంతో, మరి ఏంటమ్మా, అబ్బాయికి ఇది 2వ పెళ్ళి, జీలకర్ర బెల్లం ఎలా పెట్టిస్తాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, బాబు ముహూర్తం సమయం మించిపోతుంది, అమ్మాయి మెడలో తాళి కట్టండి అని చెప్పడంతో ఇంకా రాసైతే తాళిని తీసుకొని మాయ మెడలో కట్టడానికి దగ్గరగా వెళ్తుంటాడు. ఇదంతా చూసిన సుభాష్ తట్టుకోలేక, ఆగండి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా వెంటనే అపర్ణాదేవి, ఏమైందండి, పెళ్ళి ఆపుతున్నారు, ఏం జరిగింది అని అడగడంతో, అపర్ణ, ఈ పెళ్ళి జరిగే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి, నిజం తెలిసిన తర్వాత ఈ పెళ్ళి చెయ్యాలో వద్దో అప్పుడు నిర్ణయించుకో అని చెప్పడంతో ఆ మాటలకి పక్క నుంచి రుద్రాణి, అన్నయ్య ముహూర్తం టైం అయిపోతుందట, ముహూర్తం పోతే మళ్ళీ పంతులు గారు 6 నెలల వరకు ముహూర్తాలు లేవన్నారు, ఇది పెళ్ళైనాక మాట్లాడుకోవచ్చులే అని చెప్పడంతో, రుద్రాణి ఒక్క మాట మాట్లాడావంటే అస్సలు ఊరుకోను, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇక సుభాష్ రుద్రాణి మీద గట్టిగా అరుస్తాడు. అమ్మో, ఇప్పుడు సుభాష్ అన్నయ్య కొంప తీసి నిజాన్ని బయట పెడతాడా, వదినకి నిజం చెప్పేస్తాడా, ఈ పెళ్ళి జరగదా, నేను అనుకున్నదేమీ జరగదా అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటూ కాస్త కంగారు పడుతుంది. చిత్ర కూడా భయపడుతుంది. ఈ పెళ్ళి జరుగుతుందేమో అనుకుంటే ఇదేంటి ఈయన ఇలా అడ్డుపడుతున్నారు, ఇప్పుడు ఈయన నిజంగానే ఈ అపర్ణ గారికి నిజం చెప్పేస్తే ముందుగా నన్నే జైల్లో వేస్తారు, తరువాత ఇక చిత్ర కూడా భయపడుతుంది. ఇంతలో సుభాష్ రాజ్ని చెయ్యి పట్టుకొని పక్కకి లాగుతాడు. డాడీ ఆగండి డాడీ, కంగారు పడకండి అని చెప్తుంటే, ఆగరా ఆగు, ఇంతవరకు చేసిన త్యాగాలు చాలు, ఇంకా ఇంకా త్యాగాలు చేసి నన్ను మూర్ఖుడిని చెయ్యొద్దు, ఇక చాలు, ఏదా తాళి ఇలా ఇవ్వు అని చెప్పి పీటల మీద కూర్చుంటాడు. సుభాష్ అయితే ఒక్కసారిగా సుభాష్ కూర్చునేసరికి పక్కన కూర్చున్న చిత్ర లేచి నుంచుంటుంది. ఇక చిత్ర అలా లేచి నుంచోడంతో, సుభాష్ ఏంటి పైకి లేచావు, కూర్చో, అసలు ఈ పెళ్ళి జరగాల్సింది నీకు నాకే కదా అని చెప్పి సుభాష్ అందరికీ షాకిస్తాడు. అపర్ణ ఒక్కసారిగా, ఏవండి ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు, ఆ అమ్మాయి రాజ్తో బిడ్డని కనింది, తనని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడగడంతో, చూడపర్ణ ఇంతవరకు
నేను నీకు ఒక నిజాన్ని దాచిపెట్టాను. ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావేమో, ఏమైపోతావేమో అని వీళ్ళందరూ కూడా నా నోరు మూయించారు. రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి తండ్రిని నేనే అని చెప్పి సుభాష్ గట్టిగా గొంతెత్తి చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి, అన్నయ్య, నువ్వు నీ కొడుకు కోడలి కోసం ఇంత పెద్ద అబద్ధాన్ని ఆడుతున్నావు, వదనకి అన్యాయం చేస్తావా అని అడగడంతో, రుద్రాణి, ఇంతకు ముందే చెప్పాను, మా కుటుంబం విషయంలో జోక్యం చేసుకుంటే చెల్లెని కూడా చూడను అని చెప్పి ఇక సుభాష్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో చిత్ర లేదు లేదు అని చెప్పి మాట్లాడుతుంటే, ఏంట్లేదు, మర్చిపోయావా? నువ్వు నాతో ఊటీలో చేసిన పనులన్నీ మర్చిపోయావా? మనిద్దరం ఊటీలో అదే హోటల్ రూమ్లో ఏం జరిగిందో కూడా మర్చిపోయావా? ఆ తర్వాతే కదా మనిద్దరికి ఈ బిడ్డ పుట్టింది. తరువాత ఈ బిడ్డని ఈ ఇంటి వారసుని చేయాలని రాజ్కిచ్చానని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి రాజ్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు? అసలు పెళ్లి జరగాల్సింది మన ఇద్దరికీ కదా అని చెప్పి సుభాష్ ఇక చిత్రని తన పక్కన కూర్చోమని చెయ్యి పట్టుకుని కిందకి గుంజుతాడు. ఒక్కసారిగా అపర్ణ, ఏవండి, ఏం జరుగుతుంది ఇక్కడ? రే రాజ్, మీ నాన్నగారు చెప్పింది నిజమా అని అడగడంతో ఇక రాజ్ మౌనంగా ఉండిపోతాడు. రాజ్ చేతిని తన తల మీద ఒట్టు వేయించుకొని, రాజ్, నిజం చెప్తావా లేదా? ఆ బిడ్డ నిజంగానే నువ్వు కన్న బిడ్డేనా అని అడగడంతో రాజ్ ఆ మాటకి మౌనంగా కాదని తల తిప్పుతాడు. అంటే ఆ బిడ్డకి తండ్రివి నువ్వు కాదన్నమాట. అయితే ఆ బిడ్డ నిజంగానే అని అంటూ ఉంటే ఇక రాజ్ తప్పు చేసిన వాళ్ళ తల కిందకి దించుకోవడంతో అర్థమైంది, అంతా అర్థమైంది. ఎన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే ఆ మాటలకి స్వప్న, చూడండి ఆంటీ, అన్యాయం మీకు జరిగింది, మీతో పాటు ఆ అమ్మాయికి కూడా జరిగింది. మరి రాజ్కి తనకి పెళ్లి జరిపిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు అంకుల్కి అలాగే ఈ మాయకి కూడా పెళ్లి జరిపించాలిగా. మరి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? బిడ్డకి అన్యాయం జరగకూడదని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అన్నారు. మరి ఇప్పుడు అన్యాయం జరగచ్చా అని చెప్పి స్వప్న పుల్లవీర్పు మాటలు మాట్లాడడంతో ఇక అపర్ణ మౌనంగా చిత్రని పెళ్లి చేసుకోమన్నట్టుగా సుభాష్కి చెప్తుంది. సుభాష్ కూడా చిత్రని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఇక పంతులు గారు, ఏంటో ఈ విడ్డూరం, తండ్రి కొడుకులిద్దరూ ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారనమేంటో అని చెప్పి పంతులు తన మనసులో అనుకుని ఇక పెళ్లి మంత్రాలని చదవడం మొదలు పెడతాడు. ఇక సుభాష్ అయితే ఆ చిత్ర మెడలో తాళి కట్టడానికి ముందుకు వెళ్తుంటే ఒక్కసారిగా చిత్ర తాళిని లాక్కొని విసిరి కొడుతుంది. ఇక అది చూసిన అపర్ణ, మాయా, ఏం చేస్తున్నావు? నీ బిడ్డ తండ్రితో నీకు తాళి కట్టిస్తున్నాను కదా అని అంటుంటే, ఎవరు బిడ్డ, ఎవరు తండ్రి? ఈ ముసలాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమి ఈ కుటుంబంలోకి రాలేదు. అసలు నా పేరు మాయే కాదు. ఇదంతా రుద్రాణి గారు ఆడిచిన నాటకం అని చెప్పి ఇక మాయ నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా అందరూ కూడా మాయ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంకా కావ్య అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, అపర్ణ, చూడు, నీకు ఇదంతా తెలుసు, కానీ నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి కావ్యని గట్టిగా నిలతీయడంతో ఇక కావ్య ఏమీ మాట్లాడలేక సైలెంట్గా, దయచేసి నన్నేమీ అడగద్దు, నేనేమీ చెప్పలేను, నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి కావ్య ఇక అపర్ణని క్షమించమని అడుగుతుంది. కానీ అపర్ణ అస్సలు వదిలిపెట్టదు. నిజం చెప్తావా లేదా అని చెప్పి కావ్యని నిలతేయడంతో ఇక కావ్య అపర్ణకి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ నిజం తెలుసుకొని రుద్రాని చెంప చెల్లుమనిపిస్తుంది. అలాగే చిత్ర ఇంత నాటకం ఆడుతుందా అని చిత్రని అస్సలు వదిలిపెట్టదు. స్వప్న అయితే, ఆంటీ, మీకెందుకు శ్రమ, ఈ చిత్రని నేను చిత్తుగా చిదక్కొడతాను అని చెప్పి ఇక స్వప్న అయితే చిత్ర 2 చెంపలు వాయకొట్టి తనని పిచ్చకొట్టుడు కొట్టి పారిపోయేలా చేస్తుంది. ఇంతలో అపర్ణ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి తన లగేజీ బ్యాగ్ని తీసుకొని
బయటికైతే వస్తుంది. అపర్ణని ఆ పరిస్థితిలో చూసిన సుభాష్, అపర్ణ నాకు తెలుసు నువ్వు నిజం తెలిస్తే ఇటువంటి నిర్ణయమే తీసుకుంటావని. ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండలేక ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను. నేను తప్పే చేశాను, కానీ నీకు అన్యాయం చేయాలని కాదు. నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణ చెయ్యి పట్టుకోపోతే, అపర్ణ ప్లీజ్ నన్ను తాకద్దు, దయచేసి నాకు దూరంగా ఉండండి. అసలు మీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎన్ని రోజులు కూడా మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, కానీ కొడుకుకి పెళ్లి చేసి మన వాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఒక బిడ్డని కనడానికి చి, నా నోటితో నేను ఆ మాటలు కూడా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఇక ఈ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఈ గడప దాటి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అపర్ణ ఇక తన బ్యాగ్తో బయటికి వెళ్ళిపోబోతుంటే అదే టైంలో మాయ అక్కడికి వస్తుంది. మాయని చూసిన అపర్ణ షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు అన్నట్టుగా అలాగే మాయని చూస్తుంది. మాయ అపర్ణతో, మేడం నా పేరు మాయ అని చెప్పి ఇక అపర్ణతో తన పేరుని చెప్తుంది. ఓ, అంటే నా భర్తతో బిడ్డని కన్నా మాయవి నువ్వే అన్నమాట. నీకోసమే అనుకుంటా నా కోడలు వచ్చినట్టుంది అన్నట్టుగా ఇక అపర్ణ మాట్లాడడంతో ఆ మాటలకి మాయ, లేదు మేడం, లేదు, సుభాష్ సార్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. సుభాష్ సార్ చాలా మంచివారు. ఆయన ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత బాగా తలనొప్పిగా ఉండి నన్ను కాఫీ అడిగారు. నేను అదే ఆసరాగా తీసుకుని కాఫీలో సార్కి స్లీపింగ్ ట్యాబ్లెట్ కలిపి ఇచ్చాను. సార్ ఆ కాఫీ తాగి అక్కడే కుప్పకూలిపో నిద్రపోయారు. అది చనువు తీసుకొని సార్ని నేనే దగ్గరుండి ఆయన గదిలో పడుకోబెట్టాను. ఆ టైంలోనే సార్కి నాకు తప్పు జరిగిందని కొన్ని ఫొటోస్ని ఇద్దరు చనువుగా ఉండేలాగా తీసుకున్నాను. వాటిని చూపించి సార్ని బెదిరించాను. ఇక ఆ బిడ్డ నాకు నా భర్తకి ప్రేమకి ప్రతిరూపం అని చెప్పడంతో ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సుభాష్ ముందుకి వచ్చి, మాయా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది నిజమా అని అడగడంతో, అవును సార్, అవును, నేను చెప్పింది నిజం. నా బిడ్డని నాకు ఇచ్చేయండి. బిడ్డని దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలుస్తుంది. నాకు మీ డబ్బులొద్దు, మీరు వద్దు, ప్లీజ్ రాజ్ సార్, నా బిడ్డని నాకు ఇవ్వండి అని చెప్పి ఇక మాయ రాజ్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంది. నిజం తెలిసిన సుభాష్ అపర్ణ దగ్గరికి వెళ్ళి, అపర్ణ విన్నావుగా, ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు, ఇది అనుకోకుండా జరిగిపోయింది, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని చెప్పి సుభాష్ ఇక అపర్ణని బ్రతిమలాడతాడు. కావ్య అపర్ణ దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు నిజమేంటో తెలుసుకున్నారు, ఇందులో మావయ్య గారి తప్పేమీ లేదు, ఇది అసలు మావయ్య గారి ప్రమేయం లేకుండా జరిగింది, మీరు అనవసరంగా మావయ్య గారిని అనుమానిస్తున్నారు, దయచేసి మావయ్య గారిని క్షమించండి, మీరు ఈ ఇంట్లో ఉంటేనే ఈ ఇంటికి గౌరవం అని చెప్పి ఇక కావ్య అపర్ణకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ మాటలు విన్న అపర్ణ ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. కావ్యని చాలా సంతోషంగా రాజ్ దగ్గరగా వెళ్ళి హక్ చేసుకొని, తింగరదానా, నువ్వు పెళ్ళి ఆపను అని చెప్పేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయ్యింది. ఆ చిత్రని నిజంగానే పెళ్లి చేసుకుంటానేమో అని చాలా భయపడ్డాను. ఇంకెప్పుడు ఇట్లాంటి టెన్షన్స్ నాకు పెట్టమాకు అని చెప్పి రాజ్ కావ్యని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య కూడా రాజ్ని చూస్తూ, ఎలాగో నేనంటే ఇష్టం లేదు, మరి చిత్రని పెళ్లి చేసుకొని తనతో అన్న సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ పై మాటలు అని చెప్పి కావ్య కూడా కాస్త రాజ్ దగ్గర గారాలిపోతుంది. ఇక రాజ్ కావ్య మాటలకి తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన సీతారామయ్య, ఇందిరాదేవి రుద్రాణి దగ్గరికి వెళ్తారు. రుద్రాణి,
గుమస్తా కూతురు అని కూడా ఆలోచించకుండా దుగ్గిరాల వారింటి ఆడపడుచు స్థానాన్ని నీకు ఇచ్చినందుకు ఇంటి గౌరవ మర్యాదల్ని మంట కలుపుతున్నావు. ఇంకొకసారి ఇటువంటి తప్పులు జరిగితే ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టవలసి ఉంటుంది అని చెప్పి రుద్రానికి చాలా గట్టి వార్నింగే ఇస్తారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో రుద్రాణి ఇంకేం ప్లాన్స్ చేస్తుంది, మళ్ళీ రుద్రాణి ఎలా ఇరుక్కోబోతుంది, ఇక్కడి నుంచైనా రాజ్ మనసు మారి కావ్యకి దగ్గరవుతాడా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.